ఎస్టర్డేనే వారు వచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందంటే ఎక్కడ ఆర్మూర్లో అంటే కాదు పిప్పిర్లో అని చెప్పినారు. సరే మంచిదే అనుకున్నాము. సమయం అనుకూలించింది కాబట్టి ఈ గ్రామానికి రావడం జరిగింది. మంచి ఫంక్షన్ హాల్లో కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నప్పుడు ఈ రిటైర్మెంట్ అనేది తప్పది. ఇప్పుడు 65 ఇయర్స్ వారికి రిటైర్మెంట్ వస్తున్న సందర్భము మరి వివరణతో ముగుస్తున్నది. మరొక మంచి సేవా దృక్పథంతో పనిచేసేటువంటి వ్యక్తి వారు మరి బయోడేటా అంత ఇచ్చిన తర్వాత నేను చూసిన విషయాలలో ఇది కూడా చాలా కష్టపడి 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు వారు సొంత గ్రామంలోనే చదువుకున్నాం. మరి నిర్మల్లో అప్పుడు విద్యాభ్యాసం చేయాలంటే మరి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నిర్మల్లో ఎడ్యుకేషన్ చేసి దాని తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిర్మల్లో చదువుకున్నాడు. అదేవిధంగా డిగ్రీ నిర్మల్లోనే పూర్తి చేసినాడు. ఎల్ఎల్బి చేయడం జరిగింది. అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసినాడు ఇక్కడ ప్రకాశం జిల్లాలో. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఎస్ఐటిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి 1990 సంవత్సరంలో హెల్త్ అసిస్టెంట్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అంటే దాదాపు 34-35 ఇయర్స్ ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా సర్వీస్ చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఇక్కడ ఈ మండలంలో ఆర్మూర్ మండలంలో మా ప్రజాప్రతినిధులు ఎంపీపీ జడ్పీటీసీని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏమేమి సౌకర్యాలు కావాలో మరి సంధాన కార్యకర్త సంధాన వ్యక్తిగా మరి చేసిన వ్యక్తి మన సాయిరామ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక చెప్పాలంటే మాకు ఉద్యమ నాయకులు మాకు చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. గంటలైనా చెప్పచ్చు. కానీ ఇది సందర్భం కాదు. మరి భవిష్యత్తులో కూడా సాయిరామ్ గారు వారి కుటుంబ సభ్యులు వారంతా ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని మన్మరాలతో మంచి కాలక్షేపం చేయాలని మరి ఏదైనా మరి ఆయనకు పొలిటికల్ అవసరం ఉన్నా మేమంతా ముందుంటామని మేమంతా సపోర్ట్ ఇస్తామని మరి నేను కూడా గర్వంగా చెప్తున్నా. ఈరోజు జడ్పీ చైర్మన్ అయినంటే ఆ రోజు నేను 18లో నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్. ఆ ఇన్ఛార్జ్ ఉండి ఇటు ఇంద్రకరణ్ రెడ్డి గారితో అటు విఠల్ రెడ్డి గారితో 1 సంవత్సరము ఊరు తిరిగి రైతు బంధు కూడా పంచిన రోజులున్నాయి. కాబట్టి ఆ డిటర్మినేషన్ ఆ కమిట్మెంట్తో నాకు కూడా జడ్పీ చైర్మన్ వచ్చిందని చెప్తూ ఇది నిర్మల్ జిల్లాకే దక్కని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సాయిరామ్ గారికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మాకు 3 పిల్లలు, 2 పాపలు 1 బాబు. నేను చాలా లక్కీ ఫీల్. ఫ్యామిలీ పరంగా చూస్తే నేను చాలా లక్కీ ఫీల్. ఎందుకంటే నాకు మంచి తెలివిగల భార్య దొరికింది. ఆమె కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చేసింది. ఇక్కడ అప్పట్లో డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చాలా అదే. దాంతో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆమె నాకు నా పట్ల అంటే నాకు ఎడ్యుకేషన్ పరంగా నాకు ఎక్కువ అది కాకుండా ఇబ్బంది కాకుండా పిల్లలకు తానే ఎడ్యుకేషన్ ఇప్పించి మంచి వాళ్ళకు అన్ని తీర్ల కోఆపరేట్ చేస్తూ అలాగే నాకు కూడా అన్ని వేళ సహకారం అందిస్తూ అన్ని టైంలో కూడా నేను మార్నింగ్ 7 o'clock పోయేది ఉంటే కూడా 7 o'clock నాకు టిఫిన్ చేసి ఇస్తుండే. అంత మంచిగా చూస్తున్నారు కాబట్టి నేను ఈ జాబ్లో సక్సెస్ అయ్యాను. వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లు చాలా దాదాపు వారం రోజుల నుంచి మా ఎంపీ శ్రీనివాస్ గారు, మా పంచాయత్ సెక్రటరీ మురళి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇదంతా చేయడానికి మా పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా ఇదంతా కష్టపడి ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు వారికి కూడా నాకు చాలా ధన్యవాదాలు. వారికి కూడా